హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్లయితే కనుక తెలంగాణ హైకోర్టు సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేటువంటిది అందులో మీకు మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. డిస్ట్రిక్ట్ వైజ్గా ఏమేమి ఉన్నాయనేటువంటి వివరాలతోటి ఆ వీడియో అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగింది. మీరు ఇంకా వీడియో చూసినట్లయితే కనుక ఆ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అదే రకంగా పైన మీకు ఐకార్డ్స్లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఆ వీడియోలోకి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అయితే ఈ వీడియోలో మీరు చూసినట్లయితే కనుక తెలంగాణ హైకోర్టు సంబంధించినటువంటి ఏదైతే మనకి 340 పోస్టులు ఏవైతే వచ్చాయో ఆ 340 పోస్టులకు సంబంధించినటువంటి వివరాలతోటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది ఈరోజు వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. దీంట్లో మనం చూసినట్లయితే కనుక ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటిది మీకు ఒకసారి మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక 8th జనవరి నుంచి మనకు స్టార్ట్ అవడం జరుగుతుంది అనమాట అండి. 8th జనవరి నుంచి స్టార్ట్ అయ్యి క్లోజింగ్ డేట్ వచ్చేసి 31st జనవరిలో మనకు క్లోజ్ అవడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా కాంట్రాక్ట్గా అవుట్ సోర్సింగ్ చూసుకున్నట్లయితే కనుక 10th ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యి 25th ఫిబ్రవరిలో వరకు ఎండ్ అవడం జరుగుతుంది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్స్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక మనకి April 25th 2025 మనకి ఎగ్జామినేషన్ డేట్స్ అనేటువంటిది ఇంటిమేట్ చేస్తారు. దీనికంటే 1 వీక్ ముందు మనకి హాల్ టికెట్స్ అనేటువంటిది వెబ్సైట్లో ఇస్తారన్నమాట. tsh.gov.in మనకి పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఏ విధమైనటువంటి అప్డేట్ కావాలనుకున్నా కానీ మనం తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి హైకోర్టు సంబంధించినటువంటి gov.in దాంట్లోకి మనం వెళ్ళినట్లయితే మనకి డీటెయిల్స్ అనేటువంటిది మనకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. అయితే ఈ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే కనుక పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట అండి. ఇది మొత్తం CBT కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది అనమాట అండి. సో దీంట్లో చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మొత్తం 2 టాపిక్స్గా మనకి డివైడ్ అవడం జరుగుతుంది అనమాట అండి. ఫస్ట్ టాపిక్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అనమాట అండి. సెకండ్ టాపిక్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది. ఈ 2 టాపిక్స్ మీద మనకి ఎగ్జామ్ అనేటువంటి జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ టైం అనేటువంటిది కేటాయించడం జరుగుతుంది అనమాట అండి. జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అనేటువంటిది కేటాయించడం జరుగుతుంది అనమాట అండి. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనేటువంటిది 120 మినిట్స్ అనేటువంటిది కేటాయించుతున్నట్లుగా మనకి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మనకి నోటిఫికేషన్లో కూడా జస్ట్ జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ అనేటువంటిది వేయడం జరిగింది. సిలబస్ అనేటువంటిది మనకి ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. జనరల్ నాలెడ్జ్ సంబంధించిన సిలబస్ ఏంటిది, అదే రకంగా జనరల్ ఇంగ్లీష్ సంబంధించిన సిలబస్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే కనుక జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ క్యారీ చేసేటువంటి టాపిక్ అనమాట అండి. 60 క్వశ్చన్స్ 60 మార్క్ క్యారీ చేసేటువంటి టాపిక్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అనమాట. ఇందులో కరెంట్ అఫైర్స్ అనమాట అండి. కరెంట్ అఫైర్స్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అంటే మీకు టోటల్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ నేషనల్ అదే రకంగా రీజనల్ సంబంధించినటువంటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ మనకి ఎగ్జామ్ ఏప్రిల్లో జరుగుతుంది కాబట్టి ఏప్రిల్ నుంచి అంటే ఏప్రిల్ మిడ్లో జరిగితే ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి మిడ్ వీక్ వరకు జరుగుతున్నటువంటి ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో ఆ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట అండి. దాని నుంచి అంటే ఏప్రిల్ నుంచి 6 months బ్యాక్ అనేటువంటిది మనం వెళ్ళాలన్నమాట. 6 months బ్యాక్ వెళ్ళినట్లయితే అది మనకి నవంబర్ 2024లోకి రావడం జరుగుతుంది అనమాట. ఈ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది అంటే నవంబర్ 2024 నుంచి ఏప్రిల్ 2024 లేకపోతే మార్చ్ 2024 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే దీనికి సంబంధించినటువంటి నేను కరెంట్ అఫైర్స్ అనేటువంటిది మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో నేను అప్లోడ్ చేయడానికి చూస్తాను అనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఇంపార్టెంటో వాటిని షార్ట్ వైజ్గా కానీ లేకపోతే లెంతీ వీడియోలుగా కానీ నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే రకంగా పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, అది డిజాస్టర్ మేనేజ్మెంట్ అనమాట అండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటిది అనమాట దానికి సంబంధించిన టాపిక్. అదే రకంగా దైనందిన జీవితంలో జనరల్ సైన్స్ అంటే డైలీ లైఫ్లో జనరల్ సైన్స్ అనేటువంటి జనరల్ సైన్స్ ఇన్ డైలీ లైఫ్ అనేటువంటిది భారతదేశం అదే రకంగా తెలంగాణ యొక్క భౌగోళిక మరియు ఆర్థిక వ్యవస్థ ఇండియా అదే రకంగా తెలంగాణకు సంబంధించినటువంటిది మన జియోగ్రఫికల్ అదే రకంగా ఎకానమిక్ సంబంధించినటువంటి టాపిక్ అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. నెక్స్ట్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అదే రకంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేటువంటిది భారత రాజ్యాంగం ప్రముఖ లక్షణాలు అంటే ఇది పాలిటిక్స్ సంబంధించినటువంటిది. ఈ పాలిటీలో మనం చూసుకున్నట్లయితే కనుక హైకోర్టు సంబంధించినటువంటిది కాబట్టి మనకి జ్యూరిస్డిక్షన్ ఏదైతే ఉందో ఆ జ్యూరిస్డిక్షన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టర్మినాలజీ అదే రకంగా ఇంపార్టెంట్ లాస్ ఏమున్నాయి లేకపోతే జ్యూరిస్డిక్షన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఏమవుతున్నాయో వాటిని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ అడుగుతారు. ఎందుకంటే ఇది మన హైకోర్టు సంబంధించినటువంటి కాబట్టి ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని కూడా నేను మీకు పొందుపరచడం జరుగుతుంది. అదే రకంగా భారత రాజకీయ వ్యవస్థ మరియు
భారత ప్రభుత్వం సంబంధించినటువంటి వివరాలు, అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనలు, ఇంటర్నేషనల్ అఫైర్స్ అనేటువంటిది, అదే రకంగా భారత జాతీయ ఉద్యమం. దీంట్లో చూసుకున్నట్లయితే కనుక ఆధునిక భారతదేశ చరిత్ర అనేటువంటిది, మోడర్న్ హిస్టరీ అనేటువంటిది ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. అలాగనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పాలసీలు అనేటువంటిది, సమాజం, సంస్కృతి, అదే రకంగా తెలంగాణ వారసత్వం, కళలు మరియు సాహిత్యం అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్గా ఇది తెలపడం జరిగిందనమాట అండి. సో ఇవి జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి, దీనికి సంబంధించినటువంటి ప్రిఫరబుల్ బుక్ ఏంటి అనేటువంటిది కూడా నేను మీకు వీడియో అనేటువంటిది నేను మీకు చేయడం జరుగుతుంది అనమాట అండి. ఏ బుక్ అనేటువంటిది ప్రిఫరబుల్, ఏది బాగుంటుంది అనేటువంటిది నేను మీకు చెప్తాను. మ్యాక్సిమం లూసెంట్ బుక్ అనేటువంటిది ప్రిఫరబుల్ ఉంటుంది అనమాట అండి. ఆ బుక్ అనేటువంటిది మీరు తీసుకోవచ్చు. ఇది జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి మీకు ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట అండి. ఈ జనరల్ నాలెడ్జ్ తర్వాత మనం చూసినట్లయితే కనుక జనరల్ ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే కనుక టోటల్ 40 క్వశ్చన్స్ వచ్చేసి మనకి 40 మార్క్స్ అనేటువంటిది క్యారీ చేయడం జరుగుతుంది అనమాట. 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ మనకి క్యారీ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ వచ్చేసి యాక్టివ్, అదే రకంగా ప్యాసివ్ వాయిస్, యాంటనిమ్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ఎర్రర్ కరెక్షన్, అది ఫ్రేజ్ ఇన్ బోల్డ్ ఫ్రేజ్లో ఉన్నటువంటి దాన్ని, అంటే నార్మల్ సెంటెన్స్ ఒకటి ఇచ్చేసి ఒకటి బోల్డ్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. దానికి సంబంధించినటువంటిది కరెక్షన్ అనేటువంటి చేయమని చెప్పి తెలపడం జరుగుతుంది. అండర్లైన్ పార్ట్ని కరెక్షన్ చేయమని చెప్పేసి, లేకపోతే దాని యొక్క కరెక్ట్ ఫామ్ అనేటువంటి తెలపమంటారు. అదే రకంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేటువంటిది, హోమోనిమ్స్ అనేటువంటిది, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేటువంటిది, జాయినింగ్ సెంటెన్సెస్ అనేటువంటిది, ట్రాన్స్ఫర్మేషన్, వర్డ్ ఫార్మేషన్, అదే రకంగా పారా కంప్లీషన్, ప్యాసేజ్ కంప్లీషన్, ప్రిపోజిషన్, సెంటెన్స్ అరేంజ్మెంట్, సెంటెన్స్ కంప్లీషన్, అదే రకంగా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, స్పెల్లింగ్ టెస్ట్, అదే రకంగా స్పాటింగ్ ఎర్రర్స్, సబ్స్టిట్యూషన్స్, సినోనిమ్స్, థీమ్ డిటెక్టేషన్స్, అదే రకంగా టాపిక్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ప్యాసేజ్ అనేటువంటిది, మన ప్యాసేజ్ అనేటువంటిది జంగ్లింగ్ ప్యాసేజ్ని మనం దాన్ని మళ్ళీ కరెక్ట్ ఫార్మాట్లో ప్యాసేజ్ చేయాలి అనేటువంటిది. సో ఈ రకంగా మనకి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అనేటువంటిది మనకి ఇందులో ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రెండు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ సైన్స్కి, అదే రకంగా జనరల్ నాలెడ్జ్, అదే రకంగా జనరల్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి టాపిక్స్ ఇది మనకి పొందుపరచడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి మనకి తెలంగాణ హైకోర్టు సంబంధించిన జూనియర్ అసిస్టెంట్లో ఉన్నటువంటి సిలబస్తో కూడినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్, అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ మీరు క్లిక్ చేసి దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మీరు ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ ఇదండి తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి సిలబస్తో కూడినటువంటి వీడియో. తెలంగాణ హైకోర్టు సంబంధించినటువంటి ఇంకా మరిన్ని పోస్ట్స్ అనేటువంటిది రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను మీకు అప్కమింగ్లో సిలబస్తో కూడా నేను మీకు వీడియో అనేటువంటి పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. మరిన్ని అప్డేట్స్ గురించి మన ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.